అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో ఫ్లై యాష్ అక్రమ రవాణా దందా 3 పువ్వుల 6 కాయలుగా సాగుతోంది. నిబంధనలు తొంగలు తొక్కి అధికారుల కళ్లుగప్పి లేదా వారి సహకారంతోనే సాగుతున్న ఈ రవాణాపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాళ్లపాల నుంచి ఉప్పాడకు ఫ్లై యాష్ తరలింపు పేరుతో రోజుకు 60కి పైగా భారీ టిప్పర్లు నర్సీపట్నం రోడ్లపై బీభత్సం సృష్టిస్తున్నాయి. వేగంగా దూసుకెళ్తున్న ఈ వాహనాలతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. హైవే వదిలి పల్లెబాటలు ఎందుకు? ఈ దందా వెనుక పెద్ద మర్మమే దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాళ్లపాల నుంచి ఉప్పాడ వెళ్లడానికి విశాలమైన జాతీయ రహదారి అందుబాటులో ఉన్నప్పటికీ రహదారులు మాత్రం కావాలనే నర్సీపట్నం గ్రామీణ మార్గాలను ఎంచుకుంటున్నారు. అసలు కారణం టోల్గేట్ ఛార్జీలేనా? హైవేపై వెళితే చెల్లించాల్సిన భారీ టోల్గేట్ ఛార్జీలను తప్పించుకోవడానికి రవాణాదారులు ఈ షార్ట్కట్ దందాన్ని ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. వేలల్లో టోల్ ఫీజులు మిగిల్చుకోవడానికి ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. 45 టన్నుల అనుమతి, 65 టన్నుల లోడింగ్ నిబంధనల ప్రకారం ఈ టిప్పర్లలో గరిష్టంగా 45 టన్నుల లోడుకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ లాభాల కక్కుర్తితో ఏకంగా 60 నుంచి 65 టన్నుల వరకు లోడ్ చేసి బహిరంగంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఈ ఓవర్లోడింగ్ కారణంగా గ్రామీణ రోడ్లు పూర్తిగా చిత్తరవుతున్నాయి. కోట్లాది రూపాయల ప్రభుత్వ సొమ్ముతో వేసిన రోడ్లు నెలల వ్యవధిలోనే గుంతలమయంగా మారుతున్నాయి. కూలిపోయే స్థితిలో వంతెనలున్నాయి. గతంలో తాళ్లపాలెం బ్రిడ్జ్ ప్రమాదకరంగా మారినట్టు హెచ్చరికలు వచ్చినా యంత్రాంగం పట్టించుకోలేదు. ఇప్పుడు అదే నిర్లక్ష్యం కొనసాగితే నర్సీపట్నం తుని రహదారిలోని బైపురెడ్డిపాలి వంతెన కూడా ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పోలీసుల మౌనం మామూలు మాయాజాలమేనా? ఈ అక్రమ రవాణా, ఓవర్లోడింగ్ వ్యవహారం స్థానిక పోలీసులకు, రవాణా శాఖ అధికారులకు స్పష్టంగా కనిపిస్తున్నా వారు చూసి చూడనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న రహస్యం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యమా, లేక రవాణాదారులతో కుదిరిన మామూలు లావాదేవీల వల్ల వచ్చిన మౌనమా అంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెలువెత్తున్నాయి. తక్షణమే చర్యలు తీసుకోకపోతే పెద్ద ప్రమాదం తప్పదు. ప్రజల ప్రాణాలతో, ప్రభుత్వ ఆస్తులతో ఆడుకుంటూ సాగుతున్న ఈ ఫ్లై యాష్ దందాపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా నిఘా పెంచి ఓవర్లోడింగ్ వాహనాలపై కఠినమైన జరిమానాలు విధించడంతో పాటు రూట్ మార్చి వెళ్తున్న టిప్పర్లను సీజ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. అంత లోడ్ మీద ఉందండి. ఎక్కడికి వెళ్తుంది ఇది? ఫ్లై యాషనా? మన మనిషిగా ఆపండి 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 మరీ దగ్గరికి ఆపండి.
ఆపండి దగ్గరికి వెళ్ళిపోతండి. కదా ఇక్కడ ఎక్కువ ఉంది. బ్రేక్ ఆపండి. కొన్ని అయితే బల్ మొదలు పడిపోతుంది ఈరోజు. ఇది అయ్యా వానరారు కిషోర్ గారు ఏ కిషోర్ గారు అనకాపల్లి మనోడు ఒంగోలు అంటుందా మేము అనకాపల్లి అంటున్నాం. అంటే